వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునర్స్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత, చింతకాయలు అమ్మేదానికి సినిమానం వస్తే ఆ వంకర టింకరకాయ ఏమిటో అన్నదిట. ఇది కూడా ఎవర్ గ్రీన్ సామెత అండి. ఇప్పుడిప్పుడే మరుగుపడిపోతుంది, కానీ కొద్దిగా పట్టణాలలో వాడతలేదు, కానీ పల్లెటూర్లలో బాగానే వాడుతున్నారండి. చింతకాయలు అమ్మటం అంటే అసలు చింతకాయ వంకరగా ఉంటుంది. ఆ చింతకాయలు అమ్మేదానికి సిరిమానం అంటేను ఒక సిరియోగం పట్టింది అనుకోండి. ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి సిరి గురించే మాట్లాడుకుందాం మనం. సిరిమానం పట్టింది కాబట్టి ఆ అమ్మాయి అంత హెచ్చొచ్చేస్తుంది అనమాట. డబ్బు అనేది ఎవరికైనా కూడాను వాళ్ళ వాడుకలో ఉన్నదాన్ని కూడాను ఖచ్చితంగా యాసగా చూసే తత్వం ఉంటుందన్నమాట. ఆ వంకర టింకరకాయ ఏమిటి అని అడిగిందిట. దీనికి సాపేక్ష సామెత ఏంటంటేనండి, సద్దన్నం తిన్నవాళ్ళు పళ్ళపాచి, తౌడు తిన్నవాళ్ళు పళ్ళపాచి ఎరుగరట అని. తౌడు అంటేనే ఏదో ఆకలికి ఆ మిగిలిపోయిన బియ్యానికి ఉన్న వరికి ఉన్న దానిని తౌడు అంటారు. దానిని తిన్నవాళ్ళు ఈ తౌడు ఏంటి, ఆ పాచి పళ్ళు కూడా పోకుండానే, ఆ పాచి పోకుండానే అంటే ఏమిటి అన్నవాళ్ళు, అంటే వాళ్ళ స్థానాన్ని మర్చిపోయిన వాళ్ళని ఈ సామెత వర్తిస్తుంది. మన అవగాహన కోసం షరామామూలేనండి సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తెచ్చుకుందాము. సుబ్బలక్ష్మి సుబ్బారావు మధ్యతరగతి కుటుంబీకులు. వాళ్ళు చాలా పొదుపుగా అంటే పొదుపుగానే అనుకోవాలి. మధ్యతరగతి అంటేనే పొదుపు, జాగ్రత్త అన్నీ కలిసి ఉంటాయి. సుబ్బాయమ్మ వాళ్ళ తల్లి. అనుకోకుండా సుబ్బలక్ష్మికి వాళ్ళ పెదనాన్నగారితో ఎవరిదో ఆస్తి పిల్లలు లేకపోవటం వలన సుబ్బలక్ష్మికి కలిసి వచ్చిందిట. కలిసి వచ్చాక తను వాళ్ళు ఉండే చోటు దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే సుబ్బలక్ష్మి సుబ్బారావు పిల్లల్ని కూడా అమెరికా కూడా పంపించారు. అంటే అమెరికాని ఎందుకు అనుకుంటున్నామంటే, అమెరికా అంటే అందరికీ అవగాహన ఉంటుందని. మిగతా వాళ్ళ ఆస్ట్రేలియా అయి ఉండొచ్చు, చదువులకు ఎక్కడికి వెళ్ళినా కూడా మావాడు అమెరికాలోనే ఉన్నామని చెప్పుకుంటారు. అట్టా వెళ్ళారనమాట. అప్పటి నుంచి సుబ్బలక్ష్మికి అసలు ఏమీ అర్థం కావట్లేదు అనమాట. కారణం ఏంటంటేనో, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, తినేదో 1-2 సార్లు ఆ విజిటర్స్ వీసా మీద వెళ్ళొచ్చింది. ఇంకా అందరూ ఆమెకి పురుగుల్లాగా కనబడతాం మొదలు పెట్టారనమాట. అత్తగారిని కూడా ఇట్లా కాదండి అట్లా అని సుబ్బాయమ్మని కాస్త విసుక్కున్నట్టు మాట్లాడింది అనమాట. సుబ్బాయమ్మ చూసింది. సుబ్బాయమ్మకి చాలా కోపం వచ్చేసింది అన్నమాట. ఏమిటి, నిన్న కాక మొన్నటి దాకా ఇక్కడ మనం చింతపండు వేసి శుభ్రంగా అంటున్నాకునే బ్యాచ్కి చేతికి గ్లౌజులు వేసుకుని ఏదో కొద్దిగా ఆ వాతావరణానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏదో అలా చేస్తారు కాబట్టి సుబ్బలక్ష్మి కూడా చేయటం మొదలెట్టింది. దానికి సుబ్బయ్యమ్మకి కోపం వచ్చి, ఏమిటే చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరకాయ ఏమిటి అందిట, నీలాంటిదే ఏమిటి అసలు ఆ వేషాలు ఏంటి, ఆ గోలేంటి, నువ్వు నిన్న కాక మొన్నటి దాకా మనందరం ఏం తిన్నామో, ఇవాళ ఏదో బ్రెడ్ జాము పట్టుకుని అత్తయ్య గారు ఇది తినండి అది తినండి అని 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 నాగా ఒక రకాలుగా కోపడింది కోడల్ని. కానీ ఒక రకంగా సుబ్బాయమ్మ చెప్పింది కరెక్ట్ అండి. మనం కూడా ఏదైనా ఒక ఊరు వెళ్తాము, ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ వేష భాషలు అవి మనకి ఖచ్చితంగా నచ్చుతాయి. కానీ కన్న తల్లి ఉన్న ఊరు అంటారు. మనం పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నామో అలా ఉండటమే బాగుంటుందని మా సిఎంసి ఛానల్ వారికి కూడా అభిప్రాయం. ఎందుకంటేను నేను ఏ ఊరన్నా వెళ్ళి చూసి నాకెంతో నచ్చుండొచ్చు. నేను అంతకుముందు కూపస్థ మండుకం అంటారు కదా, బావిలో కప్ప బయటకు వచ్చాక ఈ చెట్లు అవన్నీ నేనే కనుక్కున్నానంటుంది. కానీ అవన్నీ ఆల్రెడీ అక్కడే ఉంటాయి అన్నమాట. మనం కనుక్కునేది కానీ కొత్తగా ఏమీ లేదు. ఇప్పుడు మీడియా పెరిగాక, టీవీలు పెరిగాక విహారని అదని ఇదని అన్నీ చూపిస్తూనే ఉన్నారండి. అందరికీ అవగాహన ఉంది. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.